Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. సినిమా బాగుంటే చాలు, ప్లాట్ఫామ్ ఏదైనా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఓటీటీలో విడుదలైన ఏం చేస్తున్నావు చిత్రాన్ని కూడా ఆడియన్స్ హిట్ చేశారు. ఈటీవీ విన్ ఓటీటీలో సక్సెస్ఫుల్ గా సందడి చేస్తున్న ఈ సినిమాపై మూవీ మేకర్స్ ఏమంటున్నారో మీరే చూడండి. తను ఒక 27 years ఓల్డ్, ఒక చిన్న మండల్లో బట్టల షాప్ పెట్టుకునే అబ్బాయి ఒక 7 years నుంచి కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ ఈ మూవీ మీద పెట్టాడు. అండ్ మేము కొంచెం ప్రొడక్షన్లో అడిట్ చేయడం వల్ల బడ్జెట్స్ కొంచెం పెరిగాయి. దానివల్ల మళ్ళీ హేమంత్ అని ఇంకొక అబ్బాయి యాడ్ అయ్యారు మాకు. ఇనిషియల్లీ తను ఇనిషియేట్ చేయకుంటే ఈ ప్రాజెక్ట్ లేదు. అండ్ మాకు ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు అందరం కొత్త, నేను కొత్త, నా 4 అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కొత్త వాళ్ళే. అంతకుముందు అసలు మూవీ సెట్లోకి కూడా వెళ్ళలేదు మేము. ద 2 main pillars ఆఫ్ ఏం చేస్తున్నాం డ్యూరింగ్ అవర్ షూటింగ్ ఈస్ రాము, నా కో డైరెక్టర్. తను మామూలుగా కో డైరెక్టర్ అంటే మూవీస్లో ఒక 40-50 years ఏజ్ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. తను నాకంటే ఒక 2 years చిన్న అనుకుంటా. అండ్ రాము అండ్ అవినాష్ నా ఫ్రెండ్, ఇద్దరం కలిసి వచ్చాం ఇండస్ట్రీకి. హీఈస్ తన ప్రొడక్షన్ డిజైనర్ మెయిన్గా. అండ్ రాము, వీళ్ళిద్దరూ మెయిన్గా ఈ మూవీ ఇలా రావడానికి. నేను కొంచెం కాంప్రమైజ్ అవుతాను మామూలుగా, సో నన్ను కాంప్రమైజ్ చేయకుండా వాళ్ళు ముందుండి నడిపించారు. థ్యాంక్స్ అలాట్ మీకు. అండ్ ప్రేమ్, మామూలుగా మనం పొగడం కదా, కానీ పీపుల్ జనాలకు నచ్చుతున్నాయండి. నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట నేను నా నుంచి చెప్పట్లేను, నేను విన్నది, నాకు వచ్చిన రివ్యూస్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. విజువల్స్ చాలా బాగుంటాయి, చూడండి కుదిరితే. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ అలాట్ ఫర్ దోస్ విజువల్స్. యూట్యూబ్, టీవీలోనే చూసి సడన్గా చూస్తుంటే మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి నేను ఆడ కూసోబుద్ది అవుతుంది నాకు. మీరు సెలబ్రిటీ లాగా కనిపిస్తున్నారు. సో హాయ్ యాక్చువల్లీ ఏం చేస్తున్నావు అనే సినిమా ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. ఈటీవీ విన్లో రిలీజ్ అయ్యి మంచిగా రీచ్ బాగా వెళ్తుంది. ఇలాంటి సినిమాకి ఒక 6 months ముందు రిలీజ్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ ఎందుకు అంటే, మీ సినిమా ఇప్పుడు చాలామంది సినిమాలు చేస్తున్నారు. కృష్ణానగర్లో, యూసుఫ్గూడలో కొంతమంది వచ్చి సంవత్సరాలు ఉండి చాలామంది సినిమాలు చేస్తున్నారు, కంటెంట్ చేస్తున్నారు. వాళ్ళ సినిమా థియేటర్లో ఫ్లాప్ అయితే ఇంకంతా అయిపోయింది అనుకొని వెళ్ళిపోతున్నారు. థియేటర్లో ఫ్లాప్ అయితే అంతా అయిపోయినట్టు కాదు. ఓటీటీ అనేది ఒకటి ఉంది, అక్కడికి వస్తే సినిమా కొడితే ఇట్లా డిజిటల్ బ్లాక్ బస్టర్ అని పోస్టర్ వేసుకోవచ్చు అని ఏం చేస్తున్నావు ప్రూవ్ చేసింది. అది చెప్పడానికి మేము ఈ సక్సెస్ మీట్ పెట్టినాం. బేసిక్గా సినిమా ఆస్పిరెంట్స్ అందరూ వినండి ఖచ్చితంగా. థియేటర్లో సినిమా పోతే పోయినట్టు కాదు, ఓటీటీ అనేది ఒకటి ఉంది. ఓటీటీ సక్సెస్ అనేది ఒకటి చూసినాం కదా. ఇప్పుడు ఆ సక్సెస్ చూడడానికి మెయిన్ రీజన్ ఈటీవీ విన్ లాంటి వాళ్ళు లేకపోతే మేమైతే ఈ సక్సెస్ చూడలేము, ఈ ఈవెంట్ చేసుకోలేము. మా సినిమా యూట్యూబ్లో పెట్టుకోవాల్సి వచ్చేది, వీళ్ళు చూసేటోళ్ళు, 1 million views వచ్చేవి, బాగుంది అనేటోళ్ళు, మేము సర్దుకొని ఇంటికి పోయేటోళ్ళం. బట్ థియేటర్లో పోయినా కూడా ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ రేంజ్లో రీల్స్, మల్టిపుల్ రీల్స్, ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి అంటే ఆ సినిమా ఓటీటీకి రావడం మెయిన్ రీజన్. ఆ ప్రాసెస్లో నాకు హెల్ప్ చేసిన ఫస్ట్ మనిషి సుహృత్కి నేను సినిమా పంపితే ఆవు అంటే, ఎందుకు ఆవు అంటున్నావు, ఒక పని చేయి, నువ్వు సినిమా చూడు, నేను రేపు ఫోన్ చేస్తాను నీకు, ఏం బాగాలేదో చెప్పు అన్న. సినిమా చూసిండు, అన్న బాగుందన్న సినిమా అన్నాడు. దెన్ పుష్ ఇట్ అన్న. తర్వాత వీళ్ళ కోఆపరేషన్, మన నితిన్ గారు అవ్వచ్చు, సాయి కృష్ణ గారు అవ్వచ్చు, వాళ్ళు కూడా మంచి సినిమా, గోపి సుందర్ మ్యూజిక్ అలా చిన్న వాళ్ళ, కొత్త వాళ్ళ, ఇంత బాగా ఎట్లా చేసిర్రు అని చెప్పేసి వాళ్ళు పుష్ చేసి కొంచెం ఇంకా పుష్ అయ్యేది సినిమా రిలీజ్ డేట్. సాయి కృష్ణ గారు ఒక సిచ్యువేషన్లో, లేదు ముందది వేసేయండి, ఏం చేస్తున్నావు వేసేయండి, అది బాగుంది అంటున్నారు, ముందది వేసేయండి అని 28th ఏప్రిల్, మన మార్చ్ 28th సినిమా వచ్చేలాగా హెల్ప్ చేశారు సాయి కృష్ణ గారు. ఆయన కోసం ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అండ్ మోర్ ఓవర్ నితిన్ గారు, సుహృద్ నితిన్ గారిని ఒప్పించకుంటే కూడా సినిమా ఇక్కడ ఉండేది కాదు. సో ఈటీవీ విన్లో సినిమా ఉండడానికి వీళ్ళు ముగ్గురు నాకు పిల్లర్స్ లాగా. ఆయన పూజారి అయితే వీళ్ళు దేవుళ్ళలాగా. సో సినిమా ఇక్కడ ఉంది, డిజిటల్ బ్లాక్ బస్టర్ అని మేము పోస్టర్ వేసుకున్నాము అంటే రీజన్
వీళ్ళే ఖచ్చితంగా. ఈటీవీ విన్కి కంప్లీట్ క్రెడిట్ ఇస్తున్నా ఈ విషయంలో. ఇంకా సినిమా మన మామూలుగా టీం విషయానికి వస్తే మా డైరెక్టర్ నా ఓన్ బ్రదర్, మేమిద్దరం బ్రదర్స్. మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఎట్లాంటి సినిమా చేద్దాము, కొత్త వాళ్ళము, నా మొహం ఇక్కడ ఒక చోట ఒక మెసేజ్ పెడుతున్నారు. సో ఈ విధంగా మీ వల్ల వాళ్ళకి చాలా రీచ్ అవ్వడం చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆల్సో ఈటీవీ విన్ మీరు మంచి మంచి కంటెంట్స్ చూస్ చేసుకుంటున్నారు, మళ్ళీ అగైన్ ప్రూవ్డ్ అండి ఆఫ్టర్ 90s. థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మా సినిమా లేదు. అండ్ డిజిటల్గా ఇంత హిట్ అవ్వడం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, రమణి, మహేష్, వికాస్ అండ్ ఫనీ. అండ్ డైరెక్టర్ గారు విషయానికి వస్తాయండి, ఆయన కన్విక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. మాకు రోజు మీరు అడుగుతున్నారు కదా ఏం చేస్తున్నావు అని క్వశ్చన్, నన్ను రోజు సెట్లు అడుగుతారు ఏం చేస్తున్నావు, ఫ్రేమ్ ఏంటి అని చెప్పి. సో ఆయన కన్విక్షన్ చాలా గొప్పదండి. ఎందుకంటే కాంట్రడిక్ట్ చేసిన ఇష్యూస్ ఏమైనా ఏవున్నా సరే మనకి ఇది కావాల్సింది అనేది అయితే పాయింట్ ఆయనలో చాలా ఉంది. అదే ఈరోజు మీ వరకు తీసుకొచ్చింది. అండ్ కమింగ్ టు విజయ్ రాజ్ కుమార్, నేను నార్మల్గా ఆయనతో షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయానండి. ఒక్క రోజు మాత్రం మీరు చూశారు కదా అటజని కాంచి అనే పద్యం, నేను వ్యూ ఫైండర్లో ఇలా చూస్తున్నామని ఆగిపోయాను అనమాట. నేను అప్పటిదాకా పర్ఫామ్ చేస్తున్నారు అంతా ఉంది, సడన్గా ఐ వాజ్ లైక్ వావ్ స్టక్ అయిపోయాను అనమాట. అరే ఏంటి ఇలా చెప్తున్నారని. ఎందుకంటే మేము ఉన్నది ఆ రోజు మాకు రోడ్ మీద పర్మిషన్ లేదు, ఏదో తొందరగా షూట్ చేస్తున్నాం. అలాంటిది ఆ మూమెంట్లో నేను వావ్ స్టక్ అయ్యాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ హైరింగ్. మౌనికా రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సహ్య. సుధాకర్ జుకంటి, భాస్కర్ రెడ్డి గారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాష రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అర్జున్ విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
కామెడీ కింగ్ అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడుగుతో రాబోతున్నారు. మళ్ళీ అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్ బ్యానర్ పై రాజు చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా నటిస్తున్న ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కాగా మూవీ మేకర్ స్పెషల్ చిట్యాట్ ను విడుదల చేశారు. హాయ్ అందరికీ నమస్కారం. ఆ ఒక్కటి అడక్కు ఏంటి ఎప్పుడో విన్నట్టుంది కదా, అప్పుడు విన్నాం మళ్ళీ ఇప్పుడు వింటున్నాం అనమాట. అఫ్ కోర్స్ జనరేషన్స్ మారినా ఆ టైటిల్ కున్న క్రేజ్ మాత్రం మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఆ టైంలో ఎంటర్టైన్ చేసిందో ఈ టైంలో కూడా అంతే ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంటర్టైనింగ్లో ఒక రేంజ్లో తన ఫన్ని తన టైమింగ్ని చూపించి మనందరినీ ఆకట్టుకొని మళ్ళీ అల్లరి చేయడానికి అల్లరి నరేష్ గారు వచ్చేస్తున్నారు అనమాట ఈ సినిమాతో. అండ్ ఇలాగే జాతిరత్నాల్లో చూసారు కదా, ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి అంటే మీ ప్రేమని ఇచ్చేసారు అమ్మాయికి. సో ఫరియా అబ్దుల్లా హియర్. అండ్ అఫ్ కోర్స్ తెలుగు ఇండస్ట్రీకి నాకు తెలిసి ఆయన పేరు అంటే పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో జానీ లీవర్ ఇక్కడ నుంచే వెళ్ళారు, కానీ బాలీవుడ్ లో బోల్డ్ అంత పేరు తెచ్చుకున్నారు అనమాట. ఈ అమ్మాయిని నేను ఇన్స్టాగ్రామ్ లో పిచ్చగా ఫాలో చేసేస్తూ ఉంటాను, జేమీ లీవర్. సో ఈ సినిమాతో మనందరి ముందుకి పలకరించడానికి వచ్చేస్తున్నారు తను. ఆలస్యం చేయకుండా నాతో ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు కాబట్టి తొందరగా స్టార్ట్ చేసేద్దానండి. హాయ్ హాయ్. సో టయర్డా? అలా అయితే కనిపించట్లేదు. సో చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు, చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఓకే, ఐ సా యువర్ వీడియో. You just said like dieting, fitting, you know, fitness something. Biryani is biryani, guys. Biryani के सामने everyone will just. लेकिन बिरयानी कहाँ जाके पसता है? हम लोगों को तो पस जाता है, आपको तो नहीं पसता है. क्या प्रॉब्लम क्या है हमारा? My height grows. ఇంత హైట్ లో బిర్యానీ ఎక్కడ ఆగాలో తెలియట్లేదు అది. వెరీ నైస్. వెల్కమ్ టు టాలీవుడ్ జెమీ. థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యువర్ లైక్ అసలు ఇంత టాలెంట్ ఎలా ఉంటుంది ఒక అమ్మాయిలో? షీ కెన్ సింగ్, షీ కెన్ డాన్స్, షీ కెన్ మిమిక్. లైక్ అమ్మా అసలు నేను తన వీడియోస్ చూస్తే ఇంకా ఆ ఒక్క వీడియోస్ చూస్తే సరిపోతుంది ఎంటర్టైన్ అవ్వడానికి, అలా ఉంటుంది. అండ్ ఫైనలీ యువర్ తెలుగు ఇండస్ట్రీలో. సో ఎలా అనిపించింది ఫస్ట్ when you heard this idea? Excited. ఇది నా ఒక డ్రీమ్, you can say it's like a dream for me that I wanted to come into the Telugu industry because I wanted to do something for my people, you know. And ఇది నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పిన దట్ దిస్ మూవీ ఐ వాంట్ డెడికేట్ టు మై నాయనమ్మ. ఎందుకని ఆమెకు హిందీ రాదు, అండ్ 10 సంవత్సరం నుంచి షీస్ బిన్ వాచింగ్ మీ గోయింగ్ టు వర్క్. షీ నోస్ నేను యాక్టర్ అని, నేను ఆమె కమేడియన్ అండ్ షీ నోస్ ఐమ్ గోయింగ్ టు వర్క్, బట్ ఆమెకు తెలియదు నేను ఏం చేస్తున్నా. ఎందుకని హిందీ అర్థం కావట్లేదు, యునో, లైక్ షీ డజంట్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్, లైక్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ Telugu so she can sit and enjoy it. So that is the reason behind, you know, doing one Telugu film. And then on top of that, to do a film like this with Faria, with Naresh sir, it's a huge opportunity. So I'm నాయనమ్మ టీజర్ చూసి ఏమన్నారు? నాయనమ్మ వాళ్ళ సన్ ఏమన్నారు? Yeah, they loved it. They loved it, and we are very excited for the film. Lovely. Your dialogue is also very funny in the teaser. No? Yeah. బావగారు The Amazon return thing. కరెక్ట్. OLX లో యా Oh, కరెక్ట్. Alexa. రైట్. ఫరియా అగైన్ ఎంటర్టైన్మెంట్ జోన్ లో. సో అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫరియా అంటే ఎంటర్టైన్మెంట్ అంటున్నారేమో. ఇచ్చేయండి సార్ బ్రెయిన్ లో ఉండిపోయిందేమో అలా. సో రియల్ లాయర్స్ కూడా అలానే చేస్తున్నారు ఈ మధ్య. నా మీద కేసెస్ ఇస్తారేమో వాళ్ళు. సో యా, As long as it's working for them. సో యూ టెల్ మీ, లైక్ కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం గ్యాప్ తర్వాత ఈ ఫిలిం వచ్చింది మీది అనిపించింది, నాకే అనిపించిందా లేకపోతే నిజమేనా ఏంటది? ఆ తర్వాత ఎందుకు ఫిట్నెస్ మీద ఫోకస్ చేసి సినిమాల మీద చేయట్లేదా మీరు? లేదండి, ఐ వాజ్ వర్క్ కంటిన్యూస్లీ జరుగుతుంది అప్పటి నుంచి, కానీ టైమింగ్ ఒకటి ఉంటది కదా. సో ఐ థింక్ జస్ట్ ట్రస్టింగ్ దట్ డివైన్ టైమింగ్. ఎందుకంటే నౌ ఐ ఫీల్ నేను కొత్తవి కాదు ఇక్కడ. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ సెటిలింగ్ ఇన్, ఐఎమ్ రియలీ క్యాచింగ్ ద వైబ్, అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. ఇట్స్ సో వార్మ్ అండ్ సో వెల్కమింగ్. ఐ ఫీల్ లైక్ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఇట్స్ అమేజింగ్. మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాం ఈ టైమింగ్ ని. అఫ్ కోర్స్ మీ ఇద్దరికి చాలా మంచి టైమింగ్ ఉంది, కామెడీ టైమింగ్. బట్ ద
థింక్ నరేష్ గారు యూనో 50 సినిమాల పైగా ఫట్ 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 చేసుకుంటూ వచ్చేసారు ఆయన. అండ్ ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ జోన్ లో ఎక్కువ చేశారు, కామెడీ ఫిల్మ్స్ ఎక్కువ చేశారు. ఆయన టైమింగ్ ఒక ఇది ఉంటుంది, చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఆయన డైలాగ్ డెలివరీ అదంతా. సో మ్యాచ్ చేయడానికి ఏమైనా కష్టపడ్డారా ఫరియా అండ్ జెమీ? సో కష్టపడ్డా లేదు, ఐ డోంట్ థింక్ సో. కానీ చాలా కొలాబరేటివ్ వర్క్ ఉంటుంది. ఓకే, అంటే వి డెఫినెట్లీ when you rehearse, no, you catch on to a pulse and you learn a lot of things from each other, which was very exciting for me because I know how much he is into comedy kada. So how much ever I could absorb, I would do that. I think he also just created a very comfortable atmosphere for us to just give our inputs if we had to. You know, when I was nervous, honestly, when I was doing the first scene with him, and I was like, I don't know how it's going to be. First time we're working together, you know, like वो vibe match होना चाहिए. There should be chemistry and not just between hero heroine but with all actors. So but he just created such a comfortable atmosphere, very easy, you know, and I could give my inputs and he helped me a little bit. So you know, just I have a lot of respect for him because you know he's such a senior artist working with us, and we are, I mean with me also, first time in this industry. But yeah, he just did everything that he could do to help me, you know, and make it easy for me. Yeah. కాదు, ఫరియా అల్లరి వచ్చిన టైంలో మీరు ఎక్కడున్నారు? ఇంట్లోనా, ఏ స్కూల్లో ఉన్నారు? నరేష్ గారు ఈ క్వశ్చన్ ఏ ఏజ్ లో ఉన్నారు మీరు అని అల్లరి టైంలో? వదిలేద్దాం. నరేష్ గారు ఇమీడియట్ గా వచ్చి ఎందుకు అసలు యాంకర్ కి ఎందుకు ఆ క్వశ్చన్ ఇచ్చారు అన్నారండి. ఇప్పుడు నరేష్ గారు ఇప్పుడు కూడా సేమ్ అండి, ఆ ఎనర్జీ లెవెల్స్ అవన్నీ సేమ్. అండ్ ఐ డు నాట్ అండర్స్టాండ్ ద సైన్స్ బిహైండ్ ఇట్. అందుకే అడుగుతూనే ఉంటా, మీరేం తింటారు, మీరు ఎక్సర్సైజ్ చేస్తారా? లేదండి, ఎక్సర్సైజ్ అవన్నీ ఎందుకంట. అరే ఇలా ఎలా ఉన్నాం. But you see the way he's dancing in this film, the way he's acted, the timing, the energy, you can't tell. రైట్. You can't tell. సో తెలుగు సినిమా చేస్తున్నా అంటే మీ డాడీ దగ్గర నుంచి ఏమైనా టిప్స్ వచ్చాయా మీకు? ఇంట్లో తెలుగు మాట్లాడతారా? మేము ఇంట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని మిక్స్ చేసి మాట్లాడతాం. ఓకే, ఏమైనా ప్రైవేట్ లో మాట్లాడాలంటే దెన్ తెలుగు. అప్పుడు ఎవరికి తెలియకూడదు అక్కడ. yes, like that if you want to say something secret code language, మమ్మీ ఇప్పుడు ఈయన ఎప్పుడు వెళ్తారు, that kind of conversation in Telugu. So that's how I learned Telugu more. It's very handy, you know, it's very helpful in Mumbai. But నేను నా డాడీకి చెప్పిన that I got this movie offer and he was very excited for me because he knows that I really wanted to do Telugu film, and this movie was a complete surprise. ఎలా వచ్చింది మాకు కూడా తెలియదు. It was a complete surprise, like a miracle. It just came. ఎలా వచ్చింది అసలు? ఎవరు వచ్చారు? I'll tell you how it happened. So honestly నాకు చాలా ఉన్నది, like I said, ఆశ ఉన్నది ఎప్పుడన్నా, you know, at least one chance in Telugu cinema, and I tried. I reached out to some people, కానీ అది కాలేదు, you know, it didn't work out. Then many years went by and just I got a call that you know, there's this Telugu film that this producer wants to talk to you about, and I said okay. And when I had the first meeting, నేను లండన్ లో ఉన్నప్పుడు I was traveling, and our director sir, he said that Naresh Gowdu saw me in my web series Popcorn, and he said ee ammai kavali aa role kosam, you know, and he did not know who I was. And then కొంచెం రీసెర్చ్ చేసిండ్రు, దాని తర్వాత వాళ్ళకి తెలిసింది that I am Johnny Lever's daughter, and then they said okay, and they were so happy to know that I speak the language also. So it was bonus, and then that's how I got the work. So I was very happy. చూడండి, సీక్రెట్స్ మాట్లాడుకోవడానికి నేర్చుకున్న లాంగ్వేజ్ సెట్ అయిపోయింది ఇక్కడ. I loved your role in Popcorn. Yeah, thank you. తెలుగు సినిమా చేయాలని మీకు ఆశ ఉండింది కదా ఫస్ట్ నుంచి? Absolutely, yes. Almost from 10 years. ఓకే, yeah, నేను చాలా ప్రే చేసిన for this specially that someday I can do a Telugu film. That's why this film is very special. అలాగే మీలో ఒక సింగర్ కూడా ఉంటారు. అవును, that's true. ఎవరు ఆ సింగర్? ఆశాజీ. సో మీకు ఆశ ఉంది, ఆశాజీ కూడా మీలో ఉన్నారు. ఆశాజీ అంటే భర్భర్కే ఉంది. ఇప్పుడు ఆశాజీ ఆ ఒకటి అడక్కు గురించి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? తెలుగులో చెప్పాలనా? బాప్రే, ఆశాజీ తెలుగు, ఆశాజీకి తెలుగు రాదు. ఆశాజీ, ఓకే, ఐ డోంట్ నో, షీ ఇస్ ఆశాజీ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. యా, చెప్పలేం. చూడండి, ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఉన్నాం और अभी हमने थोड़ा गला खराब है, साफ कर लेना चाहिए. तो जी ये पिक्चर है आ ओकटी अडक्कू, ऐसा ही कुछ है. देखिएगा, इसमें जैमी का बहुत अच्छा रोल है.
और फरिया भी है और आर्टिस्ट भी है, बट जेमी जो है उसने बड़ा अच्छा काम किया, उसको ध्यान से देखिएगा। लड़की में टैलेंट है, ये तो मैं जानती हूँ, मैं दिल से कह रही हूँ, मैं फील करके कह रही हूँ, तो देखिएगा क्योंकि उसने भी हंगामा मचा दिया। धन्यवाद, बिंदी गिर गई मेरी। आशा जी बुरा मान गई शायद। नहीं नहीं नहीं, अच्छा मान गए थे वो, इसीलिए आशीर्वाद की आशीर्वाद। में बिंदी गिर गए टांग। You know, like in the movies, फूल गिरता है ना, ऐसा बिंदी गिरा है। టంగ్. ఓకే, సో అలాగే ఇక్కడ ఏంటి, మా హీరో పెళ్లి చేసుకుందామా అంటే ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు మీరు. అసలే పెళ్లి అవ్వట్లేదు, మళ్ళీ ఆంటీ వెనకాల తిరగాల్సి వస్తుంది. ఆంటీ అయినా పర్వాలేదు అంటున్నారు వాళ్ళ వదిన. సో ఏంటిది? ఏంటంటే కొంచెం స్టోరీ ఉండాలి కదా, సీదా ఎస్ ఓకే చెప్పేస్తే అంతే 15 minutes లో అయిపోద్ది. సో ఆ ఒక్కటి అడక్కు అని మీరు రియల్ లైఫ్ లో అనాలి అంటే ఎవరైనా పెళ్లికి అడిగితే వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఫరియా కోసం? ఐడియల్ హస్బెండ్ హస్బెండ్ ఫన్ ఉండాలి, అన్నిటికంటే హైట్ ఉండాలి అనరా? ఫస్ట్ ప్రియారిటీ ఫన్ ఉంటే హైట్ ఓకే పర్వాలేదు, పర్వాలేదు. మేనేజ్. ఫన్ ఉండాలి, జోకులు వేయడం, అంటే లైఫ్ ఒక జర్నీ, ఆల్రెడీ చాలా సాడ్నెస్ బాధ ఉంటాయి, సో కొంచెం ఫన్ ఉండాలి. జామీ థింకింగ్, అరే నేను అమ్మాయిని అయిపోయాను బట్ ఫన్ అయితే నా దగ్గర చాలా ఉంది. What to do now? Damn, if I was a guy, I would ask her out. Yeah. For sure, look at this Yes. beauty. Who's coming? ఓకే, ఫన్ అయితే ఉండాలి. Yeah. ఎంటర్టైన్మెంట్ విద్యాబాలని చెప్పినట్టు. సో మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉండాలి లైఫ్ లో. అలాగే ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో కూడా మీరు ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా. Because like that. సో ఎట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ మ్యాట్రిమోనీలో ఒకవేళ ఏదైనా సీక్రెట్స్ దాచిపెట్టి మీ ప్రొఫైల్ ఇవ్వాలి అంటే అది ఏంటి? ఏం దాచిపెడతారు? ఫిల్టర్ వేస్తారా ఫోటోకి? ఏజ్ దాచిపెడతారా? ఏంటది? ఏం దాచిపెడతారు? Actress అని దాచిపెట్టు. ఎందుకలా? ఫోటో చూస్తే Because- తెలిసిపోతుందిగా. బ్లర్ ఎందుకంటే ఒక ప్రీ కన్సీవ్ నోషన్ ఉంటుంది కదా, యాక్ట్రెస్ అంటే ఓకే Tantrums ఉంటాయి. ఇంప్రెస్ చేయాలి, Or even, yeah. జెన్యున్ గా. ఇఫ్ దే డోంట్ నో మీ అంటే మేబీ దే విల్ బి దెమ్సెల్వ్స్. రైట్, ఓకే. That's true, I agree అదన్నమాట. with you. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema